शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनि त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామినిలో 270వ రోజు ప్రవచనం మన రామచరిత మానసులో ఇవాళ ఒక 2 చెప్పాలి. ఇప్పటికి ఎన్నైనాయమ్మా? 102 అయిపోయినాయి. అంటే 95లో ఇంకా 35లో 2 అయిపోయింది, ఇంకా 33 ఉంటాయండి. కరెక్ట్ గా రోజుకి 2 చెప్పినా 16 రోజుల్లో అయిపోవాలండి. నా థాట్ కరెక్ట్ అయితే మార్గశిర పౌర్ణమికి ఇది అయిపోయేట్టు చేస్తాను. మార్గశిర పౌర్ణమి కనుక 15 రోజులు 30. ఇది రోజుకి 2, మధ్యలో 1-2 రోజులు లేకపోయినా ఒకసారి రేపు ఉండదు. ఎందుకంటే రేపు మన ఇంట్లో ఇది ఉంది, ఇది రుద్రఖన. నేను పెడతాను, చక్కగా వినండి మీరు అందరూ కూడా. రుద్రఖన ఇంచుమించు 7 గంటలకల్లా ప్రారంభం అవుతుంది. చక్కగా విన్నా పని. అది చెప్పండి. కృతయుగ సభయోగి విజ్ఞాని హరి ధ్యాన తరహి భవ ప్రాణి త్రేతా వివిధ యజ్ఞ నర కరహి ప్రభుహి సమర్పి కర్మ భవతరహి ద్వాపర కరి రఘుపతి పద పూజ నర భవతరహి ఉపాయన దూజ కలియుగ కేవల హరిగుణ కావాలి. కలియుగం చాలా గొప్పదండి. మీరు మనం మొన్నటి నుంచి చెప్పుకున్న కలియుగాల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ యుగాల్లో మీరు ఎంతో కష్టపడితే గాని సాధించలేదు. కలియుగంలో కేవలం కొన్ని గంటల్లో సాధించి. అందుకని జన్మకో శివరాత్రి అన్నది. జన్మకో శివరాత్రి అన్నది అందుకు. కనీసం ఒక్క శివరాత్రి చేయరే చక్కగా, ఒక సోమవారం చేయండి. ఎలాగో టాపిక్ వచ్చింది కానీ చెప్పానండి. రేపు కృష్ణ అంగారక చతుర్దశి, అందులో కార్తీక మాసం. చాలా దివ్యమైన రోజు. ఒక్క క్షణం వదిలిపెట్టుకోకూడదు. మనం కృష్ణపక్షంలో కృష్ణ భౌమ చతుర్థి అని కూడా అంటారు. అసలు మంగళవారము చతుర్థి వస్తేనే మంచి యోగం. అందులో కృష్ణపక్షం, అందులో కార్తీక మాసం, మహాశివరాత్రి. ఇందులో మీరు రేపు ఎంత చేసుకుంటే అంత డబల్ అవుతుంది. అది సరే, డబల్ కాదండి, శతాధికం అయిపోయి చూస్తుంది. ముఖ్యంగా గణపతి ఆరాధన ఏది ఎవరినైనా చేయొచ్చు. అలాగే యమతర్పణ చేయాలి, ఆపదలు పోవడం. కాబట్టి ఆ కలియుగంలో మీరు ఆ సమయాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నిన్న హస్తాదిత్య యోగం, అది సమహామృత్యుం ధరతి. రెండనైనా నేను సూర్య నమస్కారాలు చేయిస్తాను. మీకు నమస్కారం చేసే ఓపిక లేదు, అర్ఘ్యం వదలంటారా, తీర్థం తీసుకోండి అంటే దానికి కూడా మీకు కష్టం అయితే ఇంకేం చేస్తానని చెప్పండి. దానికి కూడా కష్టం అయిపోతే ఏం చేస్తాను. ఒక ఆవిడ వాళ్ళ ఆయన పంపించింది, గురువు గారు తీర్థం ఇస్తారు తీసుకురండి. ఆయన నమస్కారాలు చేయకూడదు, గురువుకి తీర్థం తెచ్చుకోవాలి. అంటే వీడికి ఎవడో నమస్కారం చేస్తే అది వస్తున్న తీర్థాన్ని ఆవిడ ఇస్తుంది. మరి మీరు కూడా వెళ్ళి ఎన్ని చేయగలరో అది చేయండి అని చెప్పాలని కాదు. అది చెప్పండి.
కలియుగ యోగ కలియుగ యోగ నా జగ్య నా జ్ఞాన జగ్యన జ్ఞాన ఏక అధార రామ గుణ గాన సబ భరోసా సజిజో భజ రామహి ప్రేమ సమేత గావ గుణ గ్రామహి సోయి భవతర కచు సంశయ నాహి నా ప్రతాప నామ ప్రతాప ప్రగట్ కలిమాహి కలికర ఏక పునీత ప్రతాప మానస పుణ్యహోహి నహి పాప కృతయుగమునందు ఎల్లరును యోగులై విజ్ఞానులై యుందురు. అది అందరూ యోగులు విజ్ఞానులే వాళ్ళు. వారు దైవ ధ్యానము భవసాగరం దాటారు. దైవ జ్ఞానం వల్ల వాళ్ళు భవసాగరం దాటారు. ప్రజలు వివిధ యజ్ఞములను ఆచరించి తమ కర్మలన్నిటిని ప్రభువులకు సమర్పించి సంసార సాగరం నుండి తరించెదరు. కృతయుగంలో వాళ్ళు జ్ఞానం వల్ల దాటుతారు. అందరూ యోగులే. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి అందరికి జ్ఞానం ఉండదు కనుక యజ్ఞం చేయాలి. చేసి దాన్ని భగవద్ అర్పణ చేసేవాళ్ళు. అలా వాళ్ళు భవసాగరాన్ని దాటేవాళ్ళు త్రేతాయుగం. మరి ద్వాపరానికి వచ్చేటప్పటికి ద్వాపర యుగమున భగవంతుని చరణములను పూజించి జనులు భవబంధముల నుండి పూజ చేసేవాళ్ళు. పూజ అప్పుడు వచ్చే ఏమి అష్టోత్తరము సహస్రము పూజలు. ఏది మనం రకరకాల పువ్వులతో ఆకులతో తులసి దళాలతో అదే పువ్వులు ఆకులు రకరకాల ద్రవ్యాలతో పూజ ద్వాపరంలో. త్రేతంలో యజ్ఞం చేసి భవసాగానికి తాగలేదు. ఈ విషయమున ఇంతకంటే వేరే ఉపాయమే లేదు. ఇంకో ఉపాయం లేదు. ద్వాపరంలో పూజ తప్ప ఇంకో ఉపాయం లేదు. ఎందుకంటే అప్పుడు జ్ఞానం తక్కువ. త్రేతాలలో యజ్ఞం చేసి తీరాలి. వేరే ఉపాయం లేదు. కలియుగమున శ్రీహరి గుణములను గానం చేసి జనులు జనన మరణ చక్రం నుండి ముక్తి పొందారు. అది మరి ఈ కలియుగంలో ఏవో కలదు శ్రీహరి గుణగానము. గుణగానం అంటే ఏంటి? ఆయన కథలు చెప్పుకోవచ్చు. భాగవతం చదువుకో, రామాయణం చదువు, అయిపోయింది. భాగవతం రామాయణం చాలని. భాగవతం స్వయంగా కృష్ణ స్వరూపం. అది భాగవతంలో కృష్ణుడు చెప్పరా, భాగవతమే కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు మన రామచరితమానసం చేసేది ఆయన గుణగానమే. కాబట్టి నీకు వచ్చేస్తుంది. కలియుగమున యోగము యజ్ఞము జ్ఞానము అను వాటి ద్వారా శ్రమ పడవలసిన అవసరం లేదు. అది కలియుగంలో యోగము యజ్ఞము తర్వాత జ్ఞానము జ్ఞానము ఇప్పుడు కొంతమంది ప్రయోజనం జ్ఞానం రావాలి. జ్ఞానం దీనికోసం కాబట్టి నువ్వు హాయిగా ఎలాగైనా భగవంతుడు. అందుకే ఒకప్పుడు పేర్లు పెట్టి హాయిగా దేవుడి పేర్లు పెట్టేవాడు. హరి 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 అంటూ ఉంటే హాయిగా వారికి హరి ధ్యానం వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో కుక్క పిల్లకి మన పిల్లకి ఒకే పేరు పెడు. మన ఇంట్లో కుక్క పిల్లకి దానికి ఏం అర్థం ఉండదు. దానికి ఏం అర్థం ఉండదు. ఇప్పుడు దైవనామాలు మీరు పెట్టారనుకోండి, ఆ పేరు అంటూ ఉంటే వెంకటేశ అని పెట్టండి. అయినా వెంకటేశ 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 అంటే పుణ్యం. వెంకటేశ పాత పేరు అని వీడు ఏం చేస్తాడు? వెంకటేశ్వరలో వేము టేషాలో షా పెట్టి వేంష అంటాడు. దానికి ఏం అర్థం ఉండదు. లేదా టెంకా అని పెడతాడు. టెంకా ఏదో విచిత్రమైన పేరు మంచిగా. దానికి ఏం అర్థం ఉండట్లా. మన దౌర్భాగ్యం అంటే ఆ అర్థం లేని వ్యర్థమైన పాటల పేర్లు మనం వాళ్ళకి పిలవాలి. కొన్ని వాడికి పిలిచి ఎవరైనా మంచి పేరు పెట్టుకోవాలంటే బాగుంది, ఫ్యాషన్ కాదు. పేరు పెట్టేది ఫ్యాషన్ కాదు, నువ్వు తరించడానికి. అందులో ఒక మాట ఉంది, పేరు పెట్టేది ఆయుర్వృద్ధి కోసం. మీకు శాంతి పర్వంలో చెప్పాను పేరు యొక్క ప్రాముఖ్యత. ఆ పేరుని పిలవగా 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 నువ్వు తరించిపోతావు. ఇప్పుడు అజామిళ్ళు చూడండి,
వాడు చేసిన పాపం ఒక పొగడే అంటే వాళ్ళ అబ్బాయికి నారాయణ అని పేరు పెట్టాడు అంతే. వాడు చెయ్యని పాపం లేదు కదా అజామేయుడు, నారాయణ అని పేరు పెట్టేటప్పటికి వాడు తరించిపోయాడు చూడండి ఎన్ని పాపాలు చేసి. ఎందుకంటే రోజు నారాయణ 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 అంటూ ఉండేవాడు. కాబట్టి మీరు హాయిగా శివ నారాయణ అమ్మవారి పేర్లు పెట్టుకోండి, ఎన్ని మంచి పేర్లు ఉన్నాయండి. ఉమా ఉమా చక్కటి పేరు, హైమావతి, అపర్ణ అపర్ణ. మీకు ఒక చిన్న అపర్ణ గురించి చెప్తాను. ఒక మహానుభావుడు ఉండేవాడు ఆంధ్రప్రదేశ్. ఆయనకి అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయి. ఆయన బాగుంటాడు. ఎప్పుడో అమ్మవారిని అమ్మ నా అప్పులు తీర్చమని అడగలేదు. ఆయన ఒకరోజు అమ్మవారికి పూజ చేస్తున్నాడు శ్రీమాత అని. బయట అప్పుల వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈయన పూజ అయిన తర్వాత వెళ్ళి చెప్పాలి వాళ్ళకి. ఏమని చెప్పాలి? అయ్యా మీకు వచ్చే వారం వచ్చే నెలలో ఇస్తాను చెప్పాలి. కానీ వచ్చే నెల కూడా ఇంకెక్కడి నుంచి రాదు, అది వస్తుంది ఎక్కడి నుంచి లేవు ఏమి. అదే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా అనుకుంటూ ఉండగా ఈయన ఎక్కడ వరకు వచ్చాడు? లలితాసనం అపర్ణ అనే పేరు వరకు వచ్చాడు. అపర్ణ అంటే అర్థం ఏంటంటే, ఒక అర్థం ఆవిడ ఈయన కోసం తపస్సు చేస్తూ ఆకులు కూడా వదిలేసింది. అందరు కొన్ని ఆకులు తినేది, ఆ తర్వాత ఆకులు కూడా వదిలేసి కాబట్టి ఆవిడ అపర్ణ అన్నారు. అపర్ణ నామాన్ని గురించి చాలా వ్యాఖ్యానం చేస్తారండి మహానుభావులు. ఆ తర్వాత ఏం జరిగింది? అపర్ణ అంటే మన రుణముల నుంచి బయటపడేస్తుంది. రోజు అపర్ణ 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 అంటే మీకున్న అప్పులు తీరిపోతాయి, అప్పులే తీరిపోతాయి. అమ్మా నువ్వు అపర్ణవి అంటే రుణాలు తీరుతాయి కదమ్మా, నా అప్పు ఎప్పుడు తీరుతున్నా అని అనుకుని అమ్మవారిని పూజ కంటిన్యూ చేశారు. అయిపోయింది. బయటకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. నమస్కారం అండి, నేను మీకు వచ్చే నెల లేకపోతే ఇస్తానని ఏదైనా బాబు నెమ్మదిగా చెప్తున్నాడు. అన్నారు అదేంటండి ఇచ్చేశారుగా మీరు మాకు అన్నారు. ఇది జరిగింది. వాళ్ళ ఇల్లు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో, మీరు రండి నేను తీసుకెళ్తాను. ఇచ్చేసారు. ఎవరు ఇచ్చారు? మీ అమ్మాయి ఇచ్చింది కదా. ఆయనకి అసలు కూతురే లేదు. మేము ఎందుకున్నాం అంటే మీ అమ్మాయికు నీకెంత ఇవ్వాలయ్యా? మా నాన్న 10,000 తీసుకున్నాను మీ దగ్గర. ఆ 10,000కి వడ్డీ కలిపి ఎంత అయింది? 11,000. ఇదిగో తీసుకో. నీ దగ్గర ఎంత? 4,000. వడ్డీ కలిపి ఎంత? 4,000. మొత్తం సెటిల్ చేసి ఇచ్చేసిందండి 5 నిమిషాల్లో. పిల్ల ఎంత తెలియగలదండి. ఒకసారి మీ అమ్మాయిని పిలవండి, మేము చూస్తాం. ఆయనకి అసలు కూతురు లేరు. లోపలికి వెళ్ళి ఏం చేశారు? అమ్మా వాళ్ళకి దర్శనం ఇచ్చావమ్మా, నాకు ఇవ్వలేదే అని. కొంతమంది ఉంటారు అపర్ణ అని పేరు పెడతారు. వీళ్ళు పిలవడం మాత్రం అప్పు అప్పు అని పిలవడు. అప్పు అంటే ఏను. చక్కటి పేరు పెడతాడు, ఆ పేరుని వీళ్ళు కట్ చేస్తారు. బృహస్పతికి ఉన్న ఇంకో పేరు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాను, వాచస్పతి. వాచస్పతి 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 అంటే అఖండమైన చదువు వస్తుంది. అలా పిలిస్తే చదువు వస్తుంది, మనం బాగుపడిపోతుంది. అందుకని మనం వాచస్పతి అని పిలవం, వాచి అని. బాగా ఒళ్ళు వాచి దెబ్బలు లేనప్పుడు వాస్తుంది చూసారా, అది కదా. పేర్లు పెట్టుకుని ఎందుకు పెట్టుకుంటాం అంటే, మనం ఊరికే అదో పేరు పెట్టే రోజు అంతే. ఆ పేరు అసలు పేరుతో ఎవడు పిలవడు. లేకపోతే ఇంకేవో చిన్న పేర్లు, పుజ్జి, టింకు. మీ ఇంట్లో కుక్క పిల్లకి వాడికి ఒకటే పేరు. కాబట్టి నామముతో తరించేయచ్చండి కలియుగంలో. నామంతో ఏమీ శ్రీహరి 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 అని. మీరు ఎప్పుడన్నా మా ప్రశాంతి వాళ్ళు చూశారు లేదు? వాళ్ళు శ్రీరామ్ అని కూడా అనరు, శ్రీరామ అంటారు.
మన మామూలుగా శ్రీరామ్ అని పేరు పెట్టినప్పుడు శ్రీరామ్ అన్నాం. వాళ్ళు పిలిచేటప్పుడు శ్రీరామా శ్రీరామా అంటారు. నాకు వెళ్ళి నచ్చుతుంది. వాళ్ళ పిల్లలు కూడా శ్రీకరి అని, అంతేగాని మధ్యలో కరి శ్రీరి అనేది పిల్లలు. కాబట్టి పేరు పెడితే అలా పెట్టాలి, పెట్టిన పేరుతో మనం పిలవాలి. కేవలం శ్రీరాముని గుణకీర్తనే ముక్తికి పరమ సాధన. కాబట్టి శ్రీరాముని గుణకీర్తన చాలు. ఇక రామనామం చేసుకో, ఆయన గుణకీర్తన నువ్వు పాడుకో హాయిగా. కలవు సంకీర్తన ముక్తి. కావున కలవు సంకీర్తన ముక్తి అంటే కలికాలంలో కేవలం సంకీర్తన వల్ల మాత్రం. అందుకే ఈ కలియుగంలో భజనలు ఇవన్నీ వచ్చాయి. కూర్చొని హరే రామ రామ రామ. ఇది కలి సంతారణోపనిషత్తు అంటారు. కలికాలము నుంచి నువ్వు బయటపడటానికి ఈ 16 నామాలు ఉన్నాయి. ఏమిటివి? హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే రామ, హరే కృష్ణ 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 హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే. దీన్ని కలి సంతారణోపనిషత్తు. ఇప్పుడు ఇది అంటానికి మనకి ఎంతకి కష్టం ఏం చెప్పండి? దీనికి నువ్వేం నేర్చుకోవాలి? కావున యోగము మొదలగు వారి ప్రసక్తి లేకయు శ్రీరాముని భజించువాడు అనన్య భక్తితో ప్రభు గుణగణములను గానమునుచువాడు భవసాగరము నుండి ఆవలీలగా బయటపడాలి. చాలా ఏ యోగము లేదు, ఏ యజ్ఞము లేదు, ఏ జపము లేదు, ఏ తపస్సు లేదు. ప్రేమగా భక్తిగా ఆయన గుణగణములను గానం చేస్తూ కలియుగము నుంచి కలి కల్మషముల నుంచి జనన మరణ చక్రము నుంచి అవలీలగా తేలికగా బయట. ఇందు సందేహమే లేదు, అసలు సందేహం లేదు. కలియుగమున నామ మహిమ గొప్పది. మానసిక పుణ్యం ఉండును కానీ మానసిక పాపం ఉండదు. ఇది కలియుగం విచిత్రం. వైశిష్ట్యం. కలియుగంలో మానసిక పుణ్యం ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను. మీరు హాయిగా రోజు చేయించండి ఈ పని, కానీ మనకు బుద్ధి పుట్టదు. హాయిగా ఆ గంగా నది ఒడ్డున కూర్చుంది. అక్కడ కొంతమంది ఒక అసంఖ్యాకమైనటువంటి బ్రాహ్మణులు ఎదురుకుండా కూర్చున్నారు. నీ ఎదురుకుండా కొన్ని 10,000 గోవులు ఉన్నాయి. ఆ 10,000 గోవుల్ని వాళ్ళకి దానం చేస్తుంది. అలా అనుకో, నీ ఖాతాలో 10,000 గోవులు దానం చేశాడు వీడు అని రాసేస్తారు. నీకు 10,000 గోవులు దానం చేసిన పుణ్యం నీకు ఇచ్చేస్తారు. నువ్వు మానసికంగా పుణ్యం చేస్తావు. నేను హాయిగా ఇప్పుడు తిరుమలలో ఉన్నాను. ఆ తిరుమలలో ఆయనకి నేను పువ్వులతో పూజ చేస్తున్నాను. నువ్వు ఏ పువ్వులతో ఇక్కడ పూజ చేసావో అవి అక్కడ వెళ్ళిపోతాయి. నువ్వు ప్రత్యక్షంగా చేయక్కల్లా. అదే నువ్వు మానసికంగా పాపం చేసావు అనుకో, ఉదాహరణ లేడు వాడి దగ్గర డబ్బులు నేను చెప్పాను, అది నా పాపాన్ని నీ లెక్కలు వేయదు. అలా అని చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇది ఒక సౌలభ్యం మనకు. అలాగే మనసుగా మీరు ఎన్ని చేసుకోవచ్చండి, ఏదైనా చేయొచ్చు. కానీ మనం చేస్తాం, మనకు ఉన్నది అసలు పెద్ద దరిద్రం ఏంటో తెలిసే, భావదారి. ఇప్పుడు కార్తీక దీపదానం చేయాలి. ఇక పెద్ద
వచ్చిందమ్మా? అందరు ఉన్నారు. మహాదేవ కాబట్టి ఏం చెప్తున్నారు? కాబట్టి మానసిక పుణ్యాలు చూస్తే నీకు పుణ్యం వచ్చేస్తుంది, కానీ మనకి చేసే బుద్ధి అది మానసిక పాపం మాత్రం రాదు. కలియుగ సమజుగా ఆననహి జో నర కర విశ్వాస గాయి రామ గుణ గణ విమల భవతర వినహి ప్రయాస ప్రగతచారి పద ధర్మకే కలిమకు ఏక ప్రధాన జేన విధిదీహే దాన కరై కళ్యాణ. మానవుడు విశ్వాసము కలిగి ఉన్నచో కలియుగముతో సమానమైన యుగం లేదు. చూడండి, మానవుడు విశ్వాసం అంటే భగవంతుడి అంటే కలియుగంతో సమానమైన యుగం లేదు. హాయిగా మనం ఏదో కలియుగం అండి కలియుగం ఏం లేదు. భగవంతుడు నన్ను రక్షిస్తాడు నమ్మి ఉండాలి. ఏదో చేస్తున్నానండి అంటే నీకు వేస్ట్. శ్రీరాముని నిర్మల గుణగణములను స్మరించి ఎట్టి ప్రయాసము లేకుండానే హాయిగా శ్రీరాముని కథలు విను. ఎన్ని కథలు వినాలి, అన్నాలి, చూడాలి. అయిపోయింది, నీకు భవసాగర్ నుంచి దాటిపోతావు. అందుకు రామకోట వచ్చింది. ధర్మమునకు సత్యము, దయా, తపము, దానము 4 చరణములు ప్రసిద్ధము. అది ధర్మానికి 4 కాళ్ళు. ఏమిటది? సత్యం, దయ, సత్యము, దయ, తపస్సు, దానం. ఇవి ధర్మానికి 4 పాదాలు. అందుకే ధర్మం 4 పాదాలు. ముందర సత్యం, తర్వాత దయ, తర్వాత దానం, తర్వాత తపస్సు. కలియుగమున దానము అనుసరణమే ముఖ్యమైనది. అది అంటే కలియుగం చూడండి, ఈ సత్యము, దయ, తపస్సు కంటే దానము చేయి హాయిగా. దానము ఏ విధంగా చేసినా దానం ఏ విధంగా నువ్వు చేయి. అందుకు ఆ దానిలో కూడా అన్నదానం, నాన్నోదక సమందానం. ఎక్కడో వెళ్ళి ఎక్కడ చేయకల్లా, అక్కడ డబ్బులు కట్టకల్లా, మీ ఇంటికి వచ్చిన వాడికి నలుగురికి వాడు ఎవడైనా సరే చక్కగా అన్నం పెట్టి కడుపు నిండా పెట్టిపోయి కంటే అందరిలో భగవంతుడు ఉన్నాడా లేదని అంటున్నాడు కదా. వాళ్ళకి అన్నం పెట్టేసి డొక్కా సీతమ్మ గారు చేసింది అదే కదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆవిడ నమ్మింది అది ఒక్కతే. మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను డొక్కా సీతమ్మ గారి ఇంటికి అలా పెట్టింది ఆ తల్లి. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కుల, మత, జాతి, వర్గ కనుక్కోకుండా పెట్టుకుంది. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఆవిడకి అవార్డు. డొక్కా సీతమ్మ గారు చూసారు. ఇవాటికి మనం ఆవిడ తెచ్చుకుంటున్నాం. అది మన ఎవరన్నా వచ్చారు అక్కడ పెట్టుకోండి. नित्य युग धर्म कोई सबके राम माया के प्रेरे शुद्ध सत्व समता विज्ञान कृत प्रभाव प्रसन्न मन जान सत्व बहुत रज कछु रति कर्म सब विधि सुख त्रेता कर धर्म बहुरज स्वल्प सत्व कछु तामस द्वापर धर्म हर्ष
హర్ష ధర్మ హర్ష భయ మానస భయ మానస తామస బహుత తామస బహుత రజో గుణతోర రజో గుణతోర కలి ప్రభావ కలి ప్రభావ విరోధ చహు ఓర విరోధ చహుమోర బుధ జుగ బుధ జుగ ధర్మ జాని ధర్మ జాని వనమాహి మన్మాని తజి అధర్మ అధర్మ రతి ధర్మ కరాసి రతి ధర్మ కాల ధర్మ ప్రాణ ధర్మ నహి వ్యాపహితాహి వ్యాపహితాహి రఘుపతి చరణ రఘుపతి చరణ ప్రీతి అతి జాహి ప్రీతి అతి జాహి నట కృత వికట నట కృత వికట కపట కగరాయ కపట ఖగరాయ నట సేవకహి నట సేవకహి వ్యాపహి మాయ వ్యాపకి మాయ శ్రీరాముని మాయా ప్రేరణ వల్ల అందరి హృదయంలో అన్ని యుగముల ధర్మములను నిత్యము ప్రకాశించుచుండును. అది ఆయన దయ వల్ల అన్ని యుగ ధర్మములు అందరిలోనూ ప్రకాశిస్తూ ఉంటాయి. శుద్ధ సత్వ గుణము సమత్వము విజ్ఞానము మన ప్రసన్నత అనునవి కృతయుగ ప్రభావాలను తెలుసుకొనబడేది. కృతయుగ ప్రభావం లక్షణాలు ఏంటంటే ఒకటి శుద్ధ సత్వం, రెండోది సమత్వము, సమత్వం అంటే అందరినీ సమానంగా చూడడం, విజ్ఞానం, మూడోది జ్ఞానం, నాలుగోది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎవరిలో ఈ లక్షణాలు ఉన్నాయో వాడు కృతయుగంలో వాడు అంటే వాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాడు శుద్ధ సత్వం కలిగి ఉంటాడు అని. రెండు ఇకపోతే త్రేతాయుగం లక్షణాలు ఏంటంటే సత్వగుణము అధికంగా ఉండి సత్వం, శుద్ధసత్వం కాదు, మళ్ళీ సత్వసత్వం కాదు, సత్వగుణం తెలిసిందా అండి. సత్వం అధికంగా ఉంది, అది కొంత రజోగుణ మిశ్రితమైనచో అది కొంచెం రజం ఉంటుంది. అంటే వీడికి అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఆ కోపం కూడా వెంటనే తగ్గిపోతుంది. అది త్రేతాయుగ లక్షణం. సత్వగుణం ఉంటుంది అప్పుడప్పుడు, ఆ వచ్చింది వచ్చినప్పుడు అయ్యో అనవసరంగా అని అనుకుని వాళ్ళు వీడు త్రేతాయుగ లక్షణాలు. దీని ప్రభావం వలన కర్మల యందు ప్రీతి దానివల్ల కోరుట జరుగుతుంది. కొంచెం కర్మలు ఏదో చేయాలనుకుంటుంది కదా, కర్మల యందు ప్రీతి. రెండోది ఏంటి? సర్వం కొంచెం సుఖాలు కోరుతుంది. ఈ ద్వాపరంలో రజోగుణం ఎక్కువగా నుండి రజోగుణం, ఇప్పుడు సత్వగుణం ఉండదు ఇక్కడ. రజోగుణం అప్పుడప్పుడు ఉంటుంది అక్కడ, కానీ ఇక్కడ రజోగుణమే ఎక్కువ ఉంటుంది ద్వాపరం. చాలా కొద్దిగా సత్వగుణం తక్కువగా ఉంటుంది. తమో గుణం కూడా అదండి, రజోగుణమే ఎక్కువ ఉంటుంది, అసలు తమో గుణం కూడా కలిసి ఉంటుంది. రజోగుణం ఏంటంటే నేనే గొప్ప, నాకు మించిన వాళ్ళు, నేను, నా కులం, నా మతం, నా కుటుంబం, నా ఎక్కువ. ఆ త్రేతాయుగంలో అది కొంచెం కలిసి ఉంటుంది, రజోగుణంలో అదే ఎక్కువ, సత్వగుణం ఉండదు. పైగా దీనికి తమో గుణం కూడా ఉండదు. తమస్ అంటే ఏంటంటే మొద్దుతాం, అలా అని ఇట్లా. హర్షము భయము కలుగుచుండుట ద్వాపర యుగ అది లక్షణం. వాళ్ళకి రెండు విపరీతం, ఆనందం వచ్చినా విపరీతమే, భయం వచ్చినా విపరీతం. తమో గుణం అధికంగా ఉండి కొద్దిగా రజోగుణము మిశ్రితమై నలుదశల వైరము ప్రతీకారము వ్యాపించుట కలియుగ ప్రభావం. కలియుగం ఏంటంటే సమస్యే. రజోగుణం ఏదో కొంచెం ఉంటుంది, అసలు తత్వగుణం లేదే లేదు. వైర ప్రతీక చూడండి, వాడంటే నాకు పడదండి, వీటంటే నాకు పడదండి, నీ వీడి మొహం చూడండి, వాడి మొహం చూడండి. ప్రతీక, వాడు నన్ను అంత మాట్లాడా, నేను వాడి మీద తీసుకుంటాను అనే ప్రతీకారం. ఇటువంటివన్నీ కలియుగ. అదే మరి అక్కడ ఎలా ఉంటుంది, ఎవరి తప్పుడు వాడుకోవాలి, సర్వం శ్రీకృష్ణ. పండితులైన వారు యుగ ధర్మములను కూర్చి బాగుగా ఆలోచించి అధర్మమును త్యజించి ధర్మమును ఆచరించారు. కాబట్టి పండితులు ఏం చేస్తారు, యుగ ధర్మాలు తెలుసు, అధర్మ మార్గాలు వదిలేసి ధర్మ మార్గం. నువ్వు తెలిసిన తర్వాత కూడా చేస్తున్నావు అంటే నువ్వు పండితుడు అవునో కాదో నీకు ఈ రఘునాథుని చరణముపై అంకేత ప్రీతి కలవారిని యుగ ధర్మంలో ఏ మాత్రము నువ్వు ఏవైనా చేయి. రాముడి మీద నీకు ఆ చరణముల మీద ప్రీతి వరకు యుగ ధర్మాన్ని నీవి చేయి. ఖగరాజ ఇంద్రజాలికుడు ప్రదర్శించు మాయ
చూచి వారికి అలోక్యమైనది, కానీ అతని ఉపాయములు అతని సేవకులను ప్రభావితం అది చేయదు. ఇప్పుడు ఇంద్రజాలికుడు చేస్తాడు షుష్ అంటాడు, వాడు చూసే వాళ్ళకి భయం వేస్తుంది, లేదా వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అతని సేవకుడికి తెలుసుగా ఈయన ఏం చేస్తున్నాడు. మెజిషియన్ అండి, ఆ మెజిషియన్ ఎలా చేస్తున్నాడో వాళ్ళ అతని సర్వెంట్స్ తెలుసు. దోహ హరిమాయా కృత దోష గుణ హరి మాయా కృత దోష గుణ బిను హరి భజన నా జాతి హరి భజన న జాని భజియ రామ భజయ రామ్ తజ కామ సభ తజ కామ సభా అస విచారి మనమాహి అసు విచారి మనమాహి తెహి కలికాల తెహి కలికాల వరష బహు వర్ష బహు బసేవు అవద వసవు అవద విహకేశ విహకేశ పన్నెముదు కాల తనుడు కాల విపతి బస విపతి బస రఘుమై గయము విదేశ. గయవు విదేశ. శ్రీ హరిమాయ ప్రేరితములైన గుణదోషములు దూరమగుటకు హరి భజించుట తప్ప మరి ఒక మార్గము లేదు. అది ఈ హరిమాయ వల్ల వచ్చే గుణము దోషముల నుంచి బయటపట్టాలి. మార్గం అంటే హరిగుణాలను ప్రతి హరిని భజించడము, హరిపాదములు పట్టుకోవడం తప్ప ఇంకో దారి లేదు. మనసులో ఇట్లా ఆలోచించి కోరికలన్నింటినీ త్యజించి నిష్కామ భావంతో శ్రీరాముని భజింపవలేదు. కాబట్టి ఇలా ఆలోచించి నిష్కామం ఇది చేస్తే వెంటనే మాకేమొస్తుందండి కాదు, రాముని భజించాలి. అంటే మనం సేవ చేస్తున్నాం, సేవ వల్ల మనకేం అనవసరం లేదు. అప్పుడు రాముడు నీ పట్ల ప్రీతి. ఖగరాజా వైనతేయ, ఈ కలియుగమున నేను అనేక వత్సరములు అయోధ్య నగరమున నివసించి అక్కడ కరువు సంభవింపగా ఆపదలకు గురి అయి ఇతర దేశములకు వెళ్ళాను. నేను ఈ కలియుగంలో చాలా సంవత్సరాలు అవుతున్నాను. ఒకసారి అయోధ్యలో విపరీతమైన కరువు వచ్చింది, ఆపదలు వచ్చింది. అప్పుడు నేను అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాను. ఎవరు? కాక. ఇప్పుడు ఈ పురుషుల్ని శివుడు శపించాడు. అది ఇది 105వ కదమ్మా. అంటే కరెక్ట్ గా 105తో తీసుకుంటే 30 ఉంటాయి. 5లో 5 పోతే ఖచ్చితంగా పరిస్థితి. రేపు రుద్రఘన చేసుకోండి. స్వస్తి స్వస్తి స్వస్తి. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన చిరంజీవి చిరంజీవి చిరంజీవి.